హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము కిందటి భాగంలో హనుమంతుడు అశోకవనంలో ఒక స్త్రీని చూసి ఆ స్త్రీని అన్ని విధాలా కూడా అన్వయించుకుంటూ ఈమె రాముని భార్య సీతే అని మనసు స్థిరపరచుకున్నట్ట. అయితే హనుమంతుడిలో సీతను గురించి మళ్ళీ దుఃఖం పొంగి పొర్లింది. ఎందుకంటే అయ్యో, గురుశిక్షితుడైన లక్షణునకు పూజ్యురాలు, రామునకు ప్రియురాలు అయిన సీతకు కూడా దుఃఖం తప్పలేదన్నమాట. కాలోహి దురతిక్రమః అంటే కాలగతిని ఎవరు దాటగలరు? ఈమె రాముని పరాక్రమము, లక్ష్మణుని పరాక్రమము తెలిసి ఉన్నది కనుకే వర్షాకాలంలో గంగానదిలాగా ఈ సీత క్షీణించకుండగా ఇలా ఉండగలిగింది. కులంలోనూ, వంశంలోనూ, వయస్సులోనూ, స్వభావంలోనూ, సదాచారంలో కూడా సీతారాములు ఒకరికొకరు తగి ఉన్నారు. విశాలాక్షి అయిన ఈ సీత మూలానే వాలి రాముని చేతిలో కూలిపోయాడు. రావణునితో సమానుడైన కబంధుడు, భీమ విక్రముడైన విరాధుడు కూడా ఈ సీత మూలానే నాశనం అయిపోయారు. జనస్థానంలో క్రూరకర్ములైన 14,000 మంది రాక్షస వీరులు ఈ సీత మూలానే రామబాణాగ్నిలో పడి బుగ్గి అయిపోయారు. కరుడు చచ్చిపోవడము, త్రిశరుడు కూలిపోవడము, తేజశాలి అయిన దూషణుడు ఆరిపోవడము ఈ సీత మూలానే. వాలి అధీనంలో ఉన్న దుర్లభ వానర రాజ్యలక్ష్మి ఈ సీత మూలంగానే సుగ్రీవునకు సంక్రమించింది. నేను నదనదీపతి అయిన సాగరం దాటాను, ఈ లంకలోకి వచ్చాను. ఇదంతా ఈమె మూలానే. ఈమె కోసం రాముడు జగత్తంతా తల్ల క్రిందులు చేసేస్తాడు. త్రిలోకాధిపత్యం ఎక్కువ, సీత ఎక్కువ అంటే సీత ముందు త్రైలోక్య రాజ్యం 16వ వంతు కూడా కాదు. అంటే సీత ముందు ఈ త్రిలోకాధిపత్యం అనేది 16వ వంతు కూడా కాదు అని చెప్తాడు. మిథిలాపతి జనక మహారాజు కూతురు, పతివ్రతలలో ఉత్తమురాలైన ఈ సీత భూమిని ఛేదించుకొని పుట్టుకు వచ్చింది. ఎలాంటి యుద్ధాలలోనూ కూడా వెనుకంజ వేసి ఎరగని దశరథ మహారాజుకి ఈమె పెద్ద కోడలు. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సర్వజ్ఞుడు అయిన రామునకు ఈమె ప్రియ భార్య. అయ్యో, ఇలాంటి సీత ఇప్పుడు రాక్షస స్త్రీల స్వాధీనంలో పడిపోయిందే. ఈమె అయోధ్యలో ఉన్న సకల భోగాలు విడిచి భర్తతో అడవులకు వచ్చింది. కందమూల ఫలాలతో తృప్తిపడుతూ భర్తకి సేవ చేసింది. అడవుల్లో కూడా రాజభవనంలో ఉన్నట్లే ఈమె ఆనందంగా సంచరించింది. ఇలాంటి సీత ఇప్పుడు రాక్షసాంగనల చేతిలో చిక్కి సకల యాతనలు అనుభవిస్తోంది. దాహం వేసిన వాడు చలివేంద్రం దగ్గరికి పరుగులెత్తేటట్లు ఈమె కోసం రాముడు తప్పకుండా రావాలి. ఈమె దొరికితే రాముడు రాజ్యం పోయిన వానికి మళ్ళీ రాజ్యం దొరికినంతగా సంతోషిస్తాడు. బంధువులెవరూ దగ్గర లేక స్వయంగా కామభోగాలు విడిచి ఈ సీత రాముడు వస్తాడనే నమ్మకంతోనే ప్రాణాలు నిలుపుకొని ఉంది. ఈమె ఈ రాక్షసమూకను చూడటం లేదు. అశోకవన పుష్పాలు, ఫలాలు కూడా చూడడం లేదు. తదేక చిత్తంతో రాముణ్ణే ప్రార్థిస్తోంది. స్త్రీకి భర్తే అన్ని ఆభరణాల కంటే గొప్ప ఆభరణం. ఆ పతి వియోగం వల్ల
ఈమె కళాకాంతి లేకుండా ఉంది. ఇలాంటి సద్గుణోపేత సీతను విడిచి రాముడు నిశ్చింతగా ఉన్నాడు అంటే అలాంటి ధైర్యం మరెవరు చూపగలడు? పద్మపత్రాల వంటి చక్కని కళ్ళు గల ఈ సీతను చూస్తే నా గుండెలు కూడా బద్దలైపోతున్నాయి. అయ్యో భూజాత, ఈ సీత భూదేవి కంటే ఓర్పు కలిగి ఉంది. రామలక్ష్మణుల రక్షణలో సుఖంగా ఉండవలసిన ఈమె ఈ క్రూర రాక్షసాంగనం చేతుల్లో పడిపోయింది కదా. సమస్త భోగ భాగ్యాలు అనుభవిస్తున్న ఈ జనకనందన మంచువాతబడ్డ తామర పువ్వులాగా, జంట కోల్పోయిన చక్రవాకంలాగా దిగాలు పడిపోయి ఉంది కదా. పుష్పభారంతో వంగిన ఈ అశోకం కొమ్మలు ఈ చంద్రుడు కూడా ఈమెకి దుఃఖమే కలిగిస్తున్నారు. ఇలా అనుకుంటూ ఆమె సీతామాత, తప్పకుండా ఈమె సీతామాత అనే స్థిర నిశ్చయంతో అతను చెట్టు మీదే ఉండిపోయాట. ఇంకా గమనిస్తున్నాడన్నీ. సీత చుట్టూ ఉన్న రాక్షస స్త్రీల స్వరూపాలు అన్నీ కూడా గమనిస్తున్నాడు హనుమంతుడు. అప్పటికి కలువ పువ్వుల రాశిలా ఉన్న చంద్రబింబం పడమటికి వాలిపోయింది. చంద్రుడు హనుమంతునకు సాయం చేస్తున్నాడు అన్నట్లు చల్లని కిరణాలతో అతనికి సేద తీర్చాట చంద్రుడు. అప్పుడు సీత బరువుతో నిండిన పడవ వలె శోకభారంతో దుఃఖం అనే జలరాశిలో మునిగిపోతున్నట్లుగా ఉన్నదిట. సీత చుట్టూ కూర్చొని ఉన్న రాక్షసాంగనలు చాలా ఘోరంగా ఉండి వారిలో ఒకదానికి ఒక కన్నే ఉందిట, ఒక్క చెవే ఉంది, ఒకతికు చెవులు శిరస్సంతా కప్పేశాయి, ఇంకొకతికి అసలు చెవులే లేవు, ఒకతికేమో శంకుల్లా ఉన్నాయి, ఇంకొకరికి పాణకలా ఉందిట, ఒకటి తల తట్టంత ఉంది, ఒకటి పీక చాలా సన్నగా పొడుగ్గా ఉంది, ఇంకొకటికి జుట్టు తక్కువగా ఉంది, ఒకరికి అసలు జుట్టే లేదు, ఇంకొకరి జుట్టు కమ్మడి వరిచినట్టుగా ఉంది, అలాగే ఒకరికి చెవులు సాగి భుజాలకు తగులుతున్నాయి, ఇంకొకరికి నుదురు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంది, ఒకరికి కడుపు బాణలా ఉండి కిందకి వేలాడుతుంటే ఒకరికి స్తనాలు చాలా పెద్దవి, ఒకరికి తుట్ట పెదవులు, ఇంకొకరికి కింద పెదవి గడ్డం కప్పేసి, ఇంకొకరికి మొహం చాలా కోలగా ఉండి, ఒకరు చాలా పొట్టిగా, ఒకరు చాలా పొడుగ్గా, ఒకరికి మెడ లొట్టి పిట్టలా, ఇంకొకరికి పళ్ళు పందికోరల్లా, ఇంకొకరివి పిల్లి కళ్ళు, ఒకరికి చప్పిడి ముక్కు, అలాగా కొందరి మొహాలు పంది మొహంలాగా, మరి ఇంకొందరికి లేడి మొహంలాగా, కొందరికి పులి మొహంలాగా, గేదె మొహంలాగా, ఇలా అందరూ కూడా రకరకాల రాక్షసాంగనలు చాలా భయం గొలుపుతూ ఉన్నారట. కొందరి కళ్ళు చాలా పెద్దవిగా ఉండి మొహాలు చేటలంతా ఉండి గోళ్ళు పారల్లా ఉన్నాయట. వారందరూ కూడా రోకళ్ళు, శూలాలు, ముద్గరాలు లాంటి ఆయుధాలు పట్టుకుని వారందరూ మాటి మాటికి మాంసం తింటూ మద్యపానం చేస్తూ, కొందరు ఒళ్ళు తెలియక ఒంటికి మాంసం పూసుకొని ఉన్నారట. సీత ఒక చెట్టు మొదట కూర్చోగా వారందరూ ఆమె చుట్టూ కూర్చొని ఉన్నట్ట. వాళ్ళ మధ్య ఆ సీత భూమి మీద రాలిపడిన నక్షత్రంలాగా, సింహాల మధ్య చిక్కిన ఆడ ఏనుగులాగా, మేఘాలు కప్పిన చంద్రబింబంలాగా, తీగలు లేని వీణలాగా, పువ్వులు లేని తీగలాగా, బురద అంటిన తామర పువ్వులాగా, మరి మాటి మాటికి ఆమె బెదిరిన లేడిలాగా చూస్తూ నిట్టూర్పులు విడుస్తోందిట. మూర్తీభవించిన శోకల్లా ఉన్న ఆమెని చూసినందుకు హనుమంతుడు చాలా సంతోషించాట. ఆయన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలిపడ్డాయట. వెంటనే రాఘవుల్ని తలుచుకొని నమస్కరించి చెట్టు గూబుర్లో బాగా నక్కి కూర్చున్నట్ట ఆంజనేయుడు. ఇంకా ఆయన సీతని చూసిన బాధలో ఆనందం ఒక పక్క, ఆవిడ ఉన్న స్థితి ఒక పక్క, అలాగా అన్నీ కూడా
గమనిస్తూ ఆంజనేయుడు చెట్టు గుబురులో బాగా నక్కి కూర్చున్నట్ట. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, సీతామాతని తీసుకువెళ్ళిపోవడం కోసం. రావణుడు భార్యలతో ఆ టైంలో సీత దగ్గరికి వస్తారట. మరి వచ్చి తర్వాత ఏం జరిగిందనేది రేపు మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందామరా. మరి సీతను చూసారా? అశోకవనంలో ఉన్న సీతని ఏ విధంగా వర్ణించారు, సీత అందాన్ని, అలాగే సీత పక్కన ఉన్న రాక్షస స్త్రీలను ఏ విధంగా ఉన్నారో మనకు తెలియజేశారు. అలాంటి స్త్రీల మధ్య సీత ఎంత ప్రశాంతంగా భయం లేకుండా రాముని కోసం ఎదురు చూస్తూ శోకతప్తయ్యి ఉన్నది అంటే రాముని మీద ఉన్న అపారమైన నమ్మకం. రాముడు వస్తాడు, తనను తీసుకెళ్తాడు అని. మరి రేపు మళ్ళీ కలుసుకుందాము. మరి దానికి ముందు మనము నిన్న రాహు మహాదశ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు కేతు మహాదశ యోగించినప్పుడు మరి కేతు యొక్క దోషం అని మనకి జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే సీతారామ సుఖజీవన సర్గ పారాయణం చేయాలి. లేక సుందరాకాండలో ఉన్న 32వ సర్గని ఎప్పుడు చేయాలి? ప్రతి సోమవారం పారాయణ చేసుకోవాలి. అప్పుడు ఈ కేతు యొక్క దోషాలు, కేతు మహాదశ యోగించినప్పుడు కేతుగ్రహం వల్ల ఏర్పడే దోషాలు మనకి చాలా తేలికగా తొలగిపోతాయన్నమాట. మరి ఈ విధంగా కూడా తెలుసుకొని మనం ఈ సుందరాకాండని ఒక ఔషధంలాగా కూడా మనకి ఉపయోగించుకోవచ్చు మనం. ఇది ఎలా ఉంటుంది అంటే ఏ మందు గురించి తెలుసుకున్నప్పుడైనా మొదట ఎప్పుడైనా మనకి బాధ కలిగితే దీన్ని ఉపయోగించాలి అనుకుంటాం. కానీ అది ఒక సైడు. రెండవ పక్క ఏంటంటే మనకే అనుకుంటే అది ఎప్పటికో, కానీ మనకు తెలిసిన వారిలో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈ విధంగా చెప్పగలిగినప్పుడు కూడా అది కూడా ఒక గొప్ప మంచి గుణం అవుతుంది. ఎందుకంటే మన బాధ తొలగించుకోవటం కంటే కూడా అవతలి వారి బాధ తొలగించడంలో చాలా గొప్ప విశేషం ఉంటుంది కదరా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.